హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు ప్రవీణ్ గారు మా దగ్గరకు వచ్చారు. అన్ఫార్చునేట్గా ఈ హ్యాడ్ మేజర్ ఇంజురీ టు చెస్ట్. సో గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో బయట ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్గా డయాగ్నోసిస్ కాలేదు. సో వీ డిడ్ ఏ 120 స్లైడ్స్ కార్డియాక్ సిటీ అండ్ చెస్ట్ సిటీ. ఐడెంటిఫై మల్టిపుల్ రిప్ ఫ్రాక్చర్స్ విచ్ ఇస్ దానితో పేషెంట్ గాలి పీల్చుకున్న నొప్పి, చెయ్యి పైకి లేపిన నొప్పి. వితిన్ 30 days లోపల వి గివెన్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ. సో ఆయనకి ఎక్స్పీరియన్స్, ఆయన మాటలు తెలుసుకున్నాను. హలో ప్రవీణ్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ సార్. ఎట్లా అయింది యాక్సిడెంట్? సార్ నేను క్రాసింగ్ టైంలో ఊరికి వెళ్తుంటే క్రాసింగ్ టైంలో బైక్ వచ్చి కొట్టేసింది నాకు. సో ఇది హ్యాండిల్ అనేది చెస్ట్లో గుద్దుకుంది. అవును. ఆ చెస్ట్లో పెయిన్ రావడము, అంటే గాలి గిట్ట ఇట్లా శ్వాస గిట్ట పైకి లేపడం కూడా చాలా కష్టం, గిట్ట లేవలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 95% వితిన్ 30 days లోపల. సో ఇప్పటికైతే బాగుంది. నేను ఇంకా యాక్చువల్గా అయితే డ్యూటీకి వెళ్ళొద్దు అన్నారు చెప్పారు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను డ్యూటీకి వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, ఓవరాల్గా మీ హస్బెండ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని వచ్చారన్నారు, ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. అసలు ఫస్ట్ మీరు చూడగానే, పేషెంట్ చూడగానే ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పేసారు. అప్పుడు నమ్మకం వచ్చింది సార్ బెస్ట్ అనేసి. తర్వాత చూసిన తర్వాత మెడిసిన్ రాశారు. మెడిసిన్ కూడా బాగా పనిచేసింది సార్. అసలు కొంతమంది ఇచ్చినా కూడా పనిచేయండి డాక్టర్స్. తొందరగా మెడిసిన్ పనిచేసింది, తొందరగా క్యూర్ అయ్యింది. డ్యూటీకి కూడా వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అన్నారు మీరు, కానీ 2 weeksలోనే వెయిట్ లిఫ్ట్ చేసే డ్యూటీకి వెళ్ళారు సార్. చాలా హ్యాపీగా. సో చూసారుగా, చాలా ట్రస్ట్ తోటి మా దగ్గరకు వచ్చారు. వితౌట్ సర్జరీ వి ట్రీటెడ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ పేషెంట్స్ ఇన్ మేకింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ టాప్ 3 రోబోటిక్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.